ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి రెసిపీ నేను తయారు చేశాను. అదేంటంటే చికెన్ పలావ్, చికెన్ ఫ్రై అలాగే పలావ్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. కాకపోతే చాలామందికి తెలియదు. ఇది ఒక కొత్త స్టైల్లో నేను తయారు చేయబోతున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ సార్లు నేను దీన్నే చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఎవరైనా నైట్కి ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరైనా గ్యాదరింగ్కి వచ్చినా నేను ఇలాగే చేసి పెడుతూ ఉంటాను. ముందుగా మనం దాకపెట్టుకుని దాంట్లో కొంచెం మసాలా సరుకులు వేద్దాం. ఇందుకు కావాల్సినవి 4 లవంగాలు, అలాగే 4 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, మిరియాలు, ఒక తేజ్పత్తా. ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చూడండి కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఇవన్నీ వేసాం అనమాట. కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే చూడండి, చక్కగా అన్నీ పూర్తిగా మీరు గమనించాలి. గమనిస్తే మీకు చక్కగా అన్నీ తెలుస్తాయి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం అనమాట. అది కూడా ఒక హాఫ్ ఉల్లిపాయ, అలాగే దాంట్లో ఒక పచ్చిమిరపకాయ చీలిక. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు చూడండి చక్కగా ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇలా దోరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం చికెన్ వేసుకున్నాను. కొంచెం అంటే ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఆ కేజీ చికెన్ దాంట్లో వేసాను అనమాట. ఈ కేజీ చికెన్ చూడండి చక్కగా మనం ఇలా తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. ఇందులోది చికెన్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కూడా కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం పెట్టుకుందాం. సో ఇలా చేసిన తర్వాత మనం ఈ వాటర్ కూడా ఏంటంటే కొంచెం వాటరే వేయాలి ఫస్ట్. అది కొంచెం తిప్పుకున్న తర్వాత అప్పుడు మిగతా వాటర్ కూడా మనం వేసుకుంటాం. వాటర్ ఎంత వేసుకుంటాము అని అంటే మనం ఎంతైతే బిర్యానీ రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి ఈక్వల్గా, ఇప్పుడు 4 గ్లాసుల రైస్ తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ దాంట్లో పోయాలన్నమాట. సో ఇప్పుడు చికెన్ చక్కగా ఇది 70% ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మనం బయటికి తీసేస్తున్నాం. చూడండి ఇలాగా మనం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి తీసేసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత ఈ వాటర్ పారబోయకండి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్లోనే అంతా ఉంది. ఇప్పుడు బిర్యానీలో మనం చేస్తున్న ఈ పలావ్కి అతిపెద్ద గుండెకాయ ఏంటంటే ఇదే అనమాట. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని దాన్ని కూడా చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం దీనికోసం పెద్దగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఇప్పుడు మరి పసుపు ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు వేసుకున్నాను అనుకోవచ్చు. ఎందుకనంటే అది వాటర్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో అందుకని పసుపు వేసాం. మళ్ళీ కొంచెం మనకి సరిపడా కారం అనమాట. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని నేను కారం ఎక్కువ వేసుకుంటాము. సో ఇలా కారం కూడా ఫ్రై అవ్వాలి. అది కూడా తక్కువ మంటలో చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు అడుగు పడుతుంది కదా, ఈ అడుగు పట్టకుండా జాగ్రత్తగా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ముక్కలు విడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా మనం వేసుకుందాం. తక్కువ మంటలో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మసాలా అనేది చికెన్కి చక్కగా పట్టుకుంటుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. తక్కువ మంటలోనే మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని మసాలాలు చికెన్కి పట్టుకుంటే మాడిపోకుండా. ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది తీసుకుని కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడుగులు ఏదైతే పట్టిందో అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం కారం ఇవైతే పట్టుకున్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మొక్కలకు పట్టుకోవాలి అంటే అలాగే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు చూడండి, కరివేపాకు మంచి అరోమా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఈ ఫ్రైకి కరివేపాకే హైలైట్ అనమాట. ఓకే, ఈ ఫ్రైకి కరివేపాకే హైలైట్. మీరు ఎంత కరివేపాకు వేసుకుంటే అంత ఫ్లేవర్, అంత అరోమా అనేది దీని నుంచి వస్తుంది అనమాట. మీరు గమనించారో లేదో, మీ కర్రీలో గమనిస్తే పచ్చిమిరపకాయలు కనపడుతూ ఉంటాయి చూడండి.
పచ్చిమిరపకాయలు బాయిల్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా, మొత్తం టోటల్గా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ కళాయి కడగకుండా, ఆ గిన్నె కడగకుండా దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకుని మసాలాలు మళ్ళీ ఏవైతే ఇందాక తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దాంట్లో మిగిలిన సాల్తీలు దీంట్లో వేసుకుని, ఉల్లిపాయ వేసుకొని, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని, ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ద్వారగా వేగాలి. ద్వారగా వేగేంత వరకు కూడా వీటిని వేయించుకుందాం. సో ఇది మా అబ్బాయి తీసాడు వీడియో, కొన్ని దానివల్ల కొంచెం స్టెబిలేషన్ అనేది సరిగ్గా లేదు వీడియోకి, చేత్తో పట్టుకు తీసాడు స్టాండ్ మీద పెట్టకుండా. సో దానికని షేక్ అవుతుంది. చూడండి, చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం తిప్పుకుందాం. చూడండి, దాని తర్వాత మనం రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇందాక వాటర్ వేసుకున్నాం కదా, ఏదైతే చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉందో ఈ వాటర్ని మనం యాడ్ చేసుకున్నాం. దీన్ని హోటల్లో అయితే స్టాక్ వాటర్ అంటారు. సో ఈ స్టాక్ వాటర్ అనేది చికెన్ నుంచి వచ్చిన వాటర్ కాబట్టి, దాని బోన్స్ నుంచి వచ్చిన వాటర్ కాబట్టి చక్కగా దీంట్లోనే మొత్తం ఫ్లేవర్ అంతా ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్, అంటే మీకు పలావ్ అందరూ వండుతారు, కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ పలావ్లో ఉప్పు ఎక్కువ కూడా సముద్రపు నీళ్ళలాగా ఉండాలి. మనం వేసుకున్న సాల్ట్, ఆ వాటర్ సముద్రపు వాటర్లా ఉంటే కరెక్ట్గా రైస్ వేసిన తర్వాత అన్నీ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే మనం పెరుగు కూడా వేసుకున్నాం. ఇదంతా అయిన తర్వాత చక్క పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం వేసుకొని ఒకసారి కలయబెట్టేద్దాం. ఇలా కలదిప్పేసిన తర్వాత ఇది చక్కగా చూడండి, ముక్క విరిగిపోకుండా, రైస్ విరిగిపోకుండా ఇలా కలదిప్పుకొని పెట్టుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, పొంగు వస్తుంది కదా, ఇది మొదటి పొంగు. అలాగే ఇంకొకసారి కూడా పొంగు వస్తుంది, అది రెండవ పొంగు అంటారు. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రెండవ పొంగు. చూసారా, ఈ రెండవ పొంగు వచ్చిన తర్వాత కూడా వాటర్ కొంచెం డ్రైన్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంది. ఇప్పుడు మూడో పొంగు చూడండి అయిపోయింది. ఇంచుమించు వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం మాత్రమే వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకొని రైస్ తోటి